హలో ఫ్రెండ్స్, మనందరికీ భరోసా అనే పదం తెలుసు. మన జీవితంలో కూడా భరోసాను మాత్రం కోల్పోకూడదు. ఒక మనిషికి సాటి మనిషి భరోసా ఎందుకు ఇవ్వాలి, దాని ప్రాముఖ్యత ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గదిలో 4 కొవ్వొత్తులు వెలుగుతున్నాయి. అవి తమలో తాము ఇలా మాట్లాడుకుంటున్నాయి. ఇందులో మొదటి కొవ్వొత్తి శాంతి గురించి చెబుతూ, ఈ ప్రపంచంలో నాకు విలువే లేదు, అన్ని చోట్ల ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు విచ్చలవిడిగా పెరిగాయి, నేను ఉండలేను అంటూ ఆరిపోతుంది. ఇంకా రెండో కొవ్వొత్తు నమ్మకం గురించి చెబుతూ, ముందుగా ప్రజలు ఇప్పుడు నమ్మకాలు లేవు, ఎవరి స్వార్థం వారిది, అందుకే నా అవసరం వీరికి లేదు అని రెండో కొవ్వొత్తు కూడా ఆరిపోతుంది. ఇప్పుడు మూడవ కొవ్వొత్తి ప్రేమ గురించి చెబుతూ, మిగతా వాటి మాదిరిగానే దుఃఖాన్ని వ్యక్తపరుస్తూ, జనాల్లో ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు కనుమరుగయ్యాయి, అవసరం కోసం తప్ప స్వచ్ఛమైన ప్రేమ లేదు, కాబట్టి నా అవసరం కూడా వీరికి లేనే లేదు అంటూ ఆరిపోతుంది. ఇంతలో గదిలోకి ఒక చిన్నారి వస్తుంది. ఆ 3 కొవ్వొత్తులు ఆరిపోవడాన్ని చూసి ఏడుస్తుంది. అప్పుడు ఇక్కడ వెలుగుతున్న 4వ కొవ్వొత్తి, ఏడవకు చిన్నారి, నేను ఉన్నాగా, నన్ను ఉపయోగించి మిగతా 3 కొవ్వొత్తులను వెలిగించు అంది. ఆ చిన్నారి 4వ కొవ్వొత్తితో ఆరిపోయిన మిగతా మూడింటిని వెలిగించి, అప్పుడు ఆ చిన్నారి ముఖంలో నవ్వు చూపింది. అప్పుడు 4 కొవ్వొత్తులు ఆనందించాయి. చూసారా ఫ్రెండ్స్, చిన్నారి బాధను పోగొట్టడానికి 4వ కొవ్వొత్తి చేసిన దాని పేరే భరోసా అంటారు. అందుకే మన జీవితంలో కూడా భరోసాను మాత్రం కోల్పోకూడదు. అది ఉంటే మిగతా దేన్నైనా పొందవచ్చు. ఏమంటారు ఫ్రెండ్స్? ఈ విషయం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.